మీ హస్బెండ్ చనిపోయాడు, కరోనా చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? ప్రేయర్కి వెళ్తాను. మాకు అసలు అలవాట్లు ఏం లేవు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? సోలార్ పెట్టించేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? మా కష్టాలు, మా బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసమే, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేసినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. ఇప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్నది కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేది మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేము సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసి ఇప్పుడు కూడా మేము నెలకి 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం. 50,000 పింఛన్ అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కడితేనే. ఆ 50,000 కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను. అబ్బాయి తెచ్చిన 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో మా జీవిత ప్రకారం వాడుకున్న ఎట్నా సార్ బాబుని చదివించుకునే సామతికి మేము ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాం. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు? అప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు, కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు పాలిటెక్నిక్ అదే పాలిటెక్నిక్ చేయించు, నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్ పోవాలి, చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకేమ్మా, నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి. ఈ పాపని జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. ఒకటి టేక్ లాజికల్. ఓకే అమ్మా, చదువుకోవాలి. రండి తీసుకోమ్మా. రామ్ అటు ఇట్లా లేమా ఇట్రామ్ ఇట్రండి పిల్లలు ఇట్రండి. కరోనా టైంలో మన వాళ్ళు ఇంటికి వచ్చాం సార్. ముందా నేను దగ్గర కాలేసి ఎవరు బయటికి మన కార్యకర్తలు వచ్చారు. రమేష్ గారు ఓకే అమ్మా, ఇచ్చారు. ధైర్యంగా ఉండమ్మా. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ. బాగా చదివిస్తుంది. ధైర్యంగా ఉండండి. మీకు మళ్ళా కేటగరైజేషన్ కూడా వస్తుందమ్మా. ఇప్పుడు మాలామాదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తాం, దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది.
బాగా చదువుకో పైకి వస్తావు. నువ్వు బాగా తెలివిగా ఉన్నావు, ఇంకా బాగా చదువుకోవాలి, కష్టపడాలి. ఇప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖపడతావు. కష్టపడతావా? నమ్మకమేనా? ఏంటంటే నువ్వు సెట్ అవుతావా? ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా? ఓకే.